వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌తో మూవీ అంటే జనాలు ఒక స్టాండర్డ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇది తప్పు కానే కాదు. స్టార్స్ అనేవాళ్ళే స్టాండర్డ్ సెట్ జేయాలి గదా! కానీ స్టాండర్డ్ సెట్ జేయడం పక్కన పెడితే అసలు స్టాండర్డే లేకుండా ఒక సినిమా వస్తే అలా వచ్చిందే 'రాజాసాబ్.' ఐడియా బాగుంటది. కానీ ఎగ్జిక్యూషన్ అట్టర్ ఫెయిల్యూర్. అసలు సింపుల్‌గా చిన్న బడ్జెట్‌లో లేపేద్దాం అనుకున్న 'రాజాసాబ్' ఎందుకు ఇంత ఎక్కువ బడ్జెట్ అయింది? మంచి ఐడియా పెట్టుకొని గూడా ఇంత బ్యాడ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేశారు? ఫస్ట్ పోస్టర్ నుంచి లాస్ట్ ట్రైలర్ దాకా ఉన్న అప్‌సైడ్ డౌన్ ఫైట్ మూవీలో ఎందుకు పెట్టలేదు? అసలు వాట్ వెంట్ రాంగ్ విత్ 'రాజాసాబ్'? 'రాజాసాబ్' మూవీకి ప్రతి స్టేజ్‌లో ఏదో ఒక మిస్టేక్ అయితే అవుతూనే వచ్చిందండి. స్టేజ్ 1 ఐడియేషన్ లెవెల్. 'రాజాసాబ్' మూవీ ఎలా స్టార్ట్ అయిందో డైరెక్టర్ మారుతి చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. ప్రభాస్ లైనప్ అంతా బిగ్ బడ్జెట్ మూవీస్ ఎక్కువ టైం తీసేసుకుంటున్నాయి. సో, ఈ గ్యాప్‌లో ఏదైనా స్మాల్ బడ్జెట్‌లో సరదాగా ఒక ఫన్ ఫిల్మ్ చేస్తే బాగుంటది కదా! అని మన డార్లింగ్ అనుకోవడం. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఐడియా ఇది. ఐడియా మంచిదే. ఎందుకంటే ఇలాంటి హాలీవుడ్ స్టార్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు. సో, ఆళ్ళొక ఫన్ ఫిల్మ్ చేద్దాం అనుకోవడం గ్రేట్ ఐడియా. కానీ కట్ చేస్తే 2022లో స్క్రిప్ట్ నరేషన్ అయితే 2026 సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ మూవీ ఫస్ట్ టైటిల్ గుర్తుందా ఎవరికైనా? 'రాజా డీలక్స్' అని అనుకున్నారు. 'డివి ప్రొడక్షన్స్‌లో' చేద్దాం అనుకున్నారు. కానీ బడ్జెట్ పెరగడం వల్ల 'డివివి బ్యాక్' అయితే పీఎంఎఫ్‌కి షిఫ్ట్ అయింది. ఇక్కడ మీరు 2 విషయాలు ఫోకస్ పెట్టాలి. ఒకటి అసలు స్మాల్ స్కేల్ హారర్ కామెడీలో తీద్దాం అనుకున్న మూవీ 2022లో నేరేట్ చేస్తే 2025 దాకా షూట్ అవ్వడం ఏంటి? 2 అసలు స్మాల్ స్కేల్ హారర్ కామెడీలో స్టార్ట్ చేసిన మూవీకి ఎందుకు అంత బడ్జెట్ పెరిగింది? ఏకంగా ఒక ప్రొడక్షన్ హౌసే చేంజ్ అయ్యే రేంజ్‌లో ఎందుకు పెంచారు బడ్జెట్? ఫస్ట్ చెప్పిన టైటిలే తీసుకుందాం 'రాజా డీలక్స్.' అంటే నాకు తెలిసినంత వరకు స్టోరీ మొత్తం మోస్ట్‌లీ ఒక లాడ్జ్ లాంటి ప్లేస్‌లో అయిపోద్ది. ఇన్‌ఫాక్ట్ మారుతి గారు కూడా అలానే ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. మేబీ ఈ మూవీ కూడా ప్రేమ కథా చిత్రం టైప్‌లో ఏదో చిన్నగా తీసేసుంటే బావుండేదేమో. కానీ అసలు ఒరిజినల్ ఐడియాని స్కేల్ అప్ జేసి, బిగ్ బడ్జెట్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్న ఐడియా ఎవరిది? ఈ మూవీలో కీ ఫ్లా ఇక్కడే వచ్చింది. ఒక ఐడియాతో స్టార్ట్ అయినప్పుడు ఒక స్క్రిప్ట్ అనేది ఆ లెవెల్‌కి తగ్గట్టే ఫార్మ్ అవుతది. కొన్ని ఐడియాస్‌కి 10-20 క్రోర్స్ సరిపోతాయి. కొన్ని ఐడియాస్‌కి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కావాల్సిందే. కానీ 10 క్రోర్స్ ఐడియాని 100 క్రోర్స్ లెవెల్‌తో తీద్దాం అనుకుంటే రిజల్ట్ 'రాజాసాబ్‌లా' అవుతది. అసలు ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నారో నాకైతే తెలుసుకోవాలనుందండి. స్టేజ్ 2 రిలీజ్ ముందు టైం. సరే పోనీ ఏదో ఐడియా పెంచేసారు. ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు. మూవీలో ఏం చేశారనేది మనకెవరికీ తెలీదు. హారర్, కామెడీ, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పారు. సో, మార్కెటింగ్ బాగుంటే ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ వచ్చే జానర్స్ ఇవి. కానీ ఇక్కడ కూడా 'రాజాసాబ్‌కి' ఎదురు దెబ్బలే తగిలాయి. ఫస్ట్ పోస్టరే హెవీగా ఎడిట్ చేసి వదిలారు. ఫస్ట్ ఇంప్రెషనే తేడా కొట్టింది. ఇంత బడ్జెట్ పెట్టిన సినిమాకి ఈ క్వాలిటీ ఏంట్రా అనిపించింది. 6 మంత్స్ ఎగో టీజర్ వదిలారు. ప్లాట్ అయితే హింట్ ఇచ్చారు. సంపదని పట్టుకొని పీడిస్తున్న ఒక తాత ఆత్మని వీళ్ళు వదిలించాలి అని. ఇక్కడ మెయిన్ క్రిటిసిజం ఆ సీజే దెయ్యాల మీద వచ్చింది. ఆ తర్వాత మెల్లిగా సాంగ్స్ రావడం మొదలైంది. ప్రతి తెలుగు మూవీకి సాంగ్స్ అనేవి లైఫ్ లైన్ లాంటివి. సాంగ్స్ వల్ల మూవీకి ఒక సేఫ్టీ కుషన్ ఉంటది. ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ వస్తది. ఒక క్యూరియాసిటీ వస్తది. కానీ ఈ మూవీకి సాంగ్సే పెద్ద మిస్‌ఫైర్. 'రెబెల్ సాబ్', 'సహానా', 'నాచే నాచే' ఏది పెద్దగా వర్కౌట్ కాలేదు. 'రాజా యువరాజా' సాంగ్ ఒక్కటి బావుంటది. కానీ అది చాలా లేట్‌గా రిలీజ్ చేశారు. ఆడియన్స్‌లోకెళ్ళేసరికి చాలా టైం పట్టింది. 'రాజాసాబ్' ఫస్ట్ ట్రైలర్‌కి గూడా ఇదే ఇష్యూ. టీజర్‌కి ఎక్స్‌టెన్షన్ లానే ఉన్నా ఆ మిక్స్డ్ రెస్పాన్స్ ఇంకా అలానే ఉంది. ఫైనల్లీ ట్రైలర్ 2.0 వస్తే గానీ ఆడియన్స్‌కి సినిమా మీద ప్రాపర్‌గా ఇంట్రెస్ట్ రాలేదు. ఈ ట్రైలర్ వచ్చాకే ఫైనల్లీ టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్‌కెళ్ళి చూద్దాం అన్న మోటివేషన్ ఆడియన్స్‌కి వచ్చింది. ఇమాజిన్ అసలు ఫస్ట్ టీజర్ నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగుంటే ఇనీషియల్ హైప్ వేరేలా క్యారీ అయ్యేది. కానీ ఇక్కడొచ్చిన పాజిటివ్ వైబ్ మొత్తాన్ని తర్వాత స్వయంగా పోగొట్టుకున్నారు మూవీ టీమ్. ప్రమోషన్స్‌లో మొత్తం మారుతీయే ఎక్కువ కనిపించారు. ప్రతి ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆయనకి నచ్చినట్టు డిజైన్ చేసుకున్నారని చెప్పడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్‌లో ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ ఇలా అన్నీ యాడ్ అయ్యి ఆడియన్స్‌లో ఒక సార్ట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసాయి. మూవీ డైరెక్టరే ఫుల్‌గా కాన్ఫిడెంట్ లేకుండా తన సినిమాని తనే ఫుల్‌గా ఓన్ చేసుకోపోతే ఆడియన్స్ మైండ్‌లో కూడా డౌట్ వస్తది కదా! అదే వచ్చింది గూడా. స్టేజ్ 3 మూవీలో ఇష్యూస్. మేజర్ ఇష్యూ ప్రభాస్ ప్రెజెంటేషన్. అగైన్ ప్రభాస్ తప్పేమీ లేదు. ఆయన మూవీని సేవ్ చేయడానికి చాలా ట్రై చేశారు. 'బుజ్జిగాడు' టైప్ కామెడీ చేయడానికి ట్రై చేశారు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు. కానీ కొన్ని కొన్ని సార్లు యాక్టర్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నా కూడా యాక్టర్‌ని సరిగ్గా ప్రెజెంట్ చేయడం డైరెక్టర్ కుదరకపోతే ఖచ్చితంగా అది బ్యాక్ ఫైర్ అవుతది. 'రాజాసాబ్‌లో' కూడా అదే జరిగింది. సాంగ్స్‌లో అయినా, ఫైట్స్‌లో అయినా చివరికి అక్కడక్కడ నార్మల్ సీన్స్‌లో కూడా ప్రభాస్ బాడీ డబుల్ అని తెలిసిపోవడం, ఏ మార్ఫ్స్ అని తెలిసిపోవడంతో ఫ్యాన్సే చాలా డిసప్పాయింట్ అయ్యారు. 'రెబెల్ సాబ్' సాంగ్‌లో చాలా చోట్ల ఫేస్ మార్ఫ్ చేశారు అని క్లియర్‌గా అర్థమైపోతది. 'సహనా సహనా' సాంగ్‌లో కూడా మధ్య మధ్యలో మార్ఫ్స్ చేస్తారు. ఏఐతో డాన్స్ చేపిస్తారు. ఇంకా ప్రభాస్ మేకప్ అండ్ స్టైలింగ్ ఎంత బ్యాడ్ ఉందంటే టు బీ హానెస్ట్ అసలు మినిమమ్ కేర్ తీసుకోలేదు అనిపించింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'నాచే నాచే' సాంగే.
ఎవ్రీథింగ్ రాంగ్ విత్ ప్రభాస్ స్టైలింగ్ ఇన్ దిస్ మూవీ ఆ ఒక్క సాంగ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. 3 ఇయర్స్ పాటు తీసిన సినిమాలో హీరో ప్రెజెంటేషన్‌కి ఇంత కేర్‌లెస్‌గా ఉండడం ఖచ్చితంగా పెద్ద మైనస్సే. హీరోయే కాదు హీరోయిన్స్ కూడా స్టోరీలో ఏం యాడ్ చేయరు. ముగ్గురు హీరోయిన్స్‌ని పెట్టారు. కానీ వీళ్ళలో ఒక్కళ్ళైనా స్టోరీలో ఏదో ఒక చేంజ్ తీసుకొస్తారా? నో. పోనీ హీరో క్యారెక్టర్‌లో ఏమైనా చేంజ్ తీసుకొస్తారా? అగైన్ నో. సరే అవన్నీ వదిలేయండి. ఇది కామెడీ సినిమా. కనీసం కామెడీకైనా యూజ్ అవుతారా? నో. స్పీకింగ్ ఆఫ్ కామెడీ చెప్తున్నా కదా! మూవీలో కామెడీ వర్కౌట్ అయ్యుంటే మూవీ డీసెంట్ రివ్యూస్ వచ్చేయండి. అసలు ఎక్కడ కూడా కామెడీ అనేది వర్కౌట్ కాదు. ఏదో అక్కడక్కడ ప్రభాస్ వన్ లైనర్స్‌కి నవ్వొస్తది గానీ, ఒక ప్రాపర్ కామెడీ సీన్ ఏది పడలేదు. కామెడీ సీన్స్ రాసుకున్నారు. కానీ అవి చాలా ఔట్‌డేటెడ్ అండ్ క్రింజ్ అనే అనిపిస్తాయి. అసలు మీ మూవీని ఎట్లా మార్కెట్ చేశారు? హారర్ కామెడీ అన్నారు. కామెడీ లేదు సరే. పోనీ హారర్ అన్నా ఉందా? అది కూడా లేదు. జంప్ స్కేర్స్ పెడతారు. కానీ కొంచెం కూడా భయమేయదు. దెయ్యాలుంటాయి. కానీ అవి సీజీఐ సరిగ్గా చేయలేదు. సో, అస్సలు భయమనిపియదు. అవి కూడా ర్యాండమ్‌గా మిర్రర్స్‌లోంచి వచ్చిపోతూ ఉంటాయి. ఈ సినిమాలో ప్రతి దెయ్యానికి ఒకటే డిజైన్. ఆ ఫేస్ అంతా పురుగులు పట్టేసినట్టు ఉంటది. ఇక అదే మోడల్ యూజ్ చేసుకుంటా పోతారు. మల్టిపుల్ టైమ్స్ చూడొచ్చు మూవీలో సేమ్ డిజైన్. సో, అందుకే అస్సలు భయమనిపియదు. ప్రభాస్ ఏమో కొంతసేపు భయపడతాడు. కొంతసేపు అసలు ఇదంతా లైట్ అన్నట్టు ఉంటాడు. యాజ్ ఎ డైరెక్టర్‌గా ఆయన్ని గైడ్ చేయాల్సిన పని మారుతీదే. అందులో ఆయన ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. ఇంకా మూవీ డే 1 ఎళ్ళినప్పుడు నాకు తగిలిన షాక్ ఏంటంటే అసలు అప్‌సైడ్ డౌన్ ఫైట్ లేకపోవడం. ఫస్ట్ టీజర్‌లో ఉంది. పోస్టర్‌లో ఉంది. ఫస్ట్ ట్రైలర్‌లో ఉంది. ట్రైలర్ 2.0లో అసలు దాని వల్లే హైప్ పెరిగింది. అసలు సినిమా చూడ్డానికి వచ్చినోళ్ళు చాలా మంది వచ్చింది అప్‌సైడ్ డౌన్ ఫైట్ చూడడానికే. మరి మార్కెటింగ్ మొత్తం పెట్టి లాస్ట్‌కి సినిమాలు ఎందుకు తీసేశారు? తర్వాత యాడ్ చేశారు. బట్ టూ లేట్. ప్రీమియర్స్‌కి అంత మనీ పెట్టి వెళ్ళి డే 1 హైక్డ్ ప్రైసెస్ పే చేసి వెళ్ళి ఇలాంటివి లేకపోతే ఆడియన్స్ ఎంత డిసప్పాయింట్ అవుతారు? అయ్యారు కూడా. ఆ సీన్ లేదు అనగానే మూవీ మీద సగం ఇంట్రెస్ట్ పోయింది చాలా మందికి. ఇది కేవలం ఆడియన్స్‌కి గ్రాంటెడ్ తీసుకోవడం మాత్రమే. ఇప్పుడు కొంచెం రాజాసాబ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా డొల్లే టు బి ఆనెస్ట్. చాలా ఫిల్లర్ కంటెంట్ ఉంటది. అసలు మెయిన్ స్టోరీలోకెళ్ళేదే ప్రీ ఇంటర్వెల్ నుంచి. అప్పటిదాకా వచ్చిందంతా బోరింగ్ స్టఫ్ అంతే. సో, అసలు దాని గురించి కూడా మాట్లాడట్లేదు. స్టోరీ ఐడియా దగ్గరికొస్తే ఆన్ పేపర్ ఇది మంచి ఐడియా. ఇన్‌ఫాక్ట్ నోలాన్ 'ఇన్సెప్షన్' రేంజ్ ఐడియా. లేదు నేనేదో సార్కాస్టిక్‌గా చెప్పట్లేదు. నిజంగానే ఆ లెవెల్‌లో ఉంటది ఐడియా వరకు. అసలు ఒకడు నిన్ను హెల్యూసినేట్ చేస్తే, ఆ హెల్యూసినేషన్ నుంచి బయటపడాలంటే నిన్ను నువ్వే సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకొని వాడికన్నా బెటర్‌గా ఆలోచించి బయటపడాలి అనేది చాలా ఎక్సైటింగ్ ఐడియా. 'ఇన్సెప్షన్‌లో' కూడా ఇలాంటి సిమిలర్‌దే అవుతది కదా! డ్రీమ్ వరల్డ్‌లోకెళ్తారు. కానీ అక్కడ వేరే వాళ్ళ డ్రీమ్స్ వీళ్ళ డ్రీమ్స్‌తో కొలైడ్ అవుతూ ఉంటాయి. క్రేజీ ఉంటది ఐడియా. కానీ అక్కడ ఇక్కడ తేడా ఏంటి అంటే ఎగ్జిక్యూషన్. నోలాన్ రేంజ్ ఎగ్జిక్యూషన్ నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. కనీసం తీసుకున్న ఐడియాకి న్యాయం చేసేలా కొన్ని సీన్స్ అయినా పడాలి కదా! వరల్డ్ బిల్డింగ్ సరిగ్గా చేయాలి కదా! నాకు ఈ ఐడియాకి న్యాయం చేసిన సీన్ అంటే 'బోమన్ ఇరానీ వర్సెస్ సంజయ్ దత్' సీన్. ఇది ఒక్కటే బావుంటది. సంజయ్ దత్ ఏమో బోమన్ ఇరానీని ట్రాప్ చేయడానికి హెల్యూసినేషన్స్ క్రియేట్ చేస్తాడు. బోమన్ ఏమో తప్పించుకోవడానికి సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకుంటాడు. కానీ చివరికి సంజయ్ దత్తే ఎక్కువ పవర్‌ఫుల్ అని తేలుతది. సో, విలన్ స్ట్రాంగ్ అనేది మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. దీనితో కూడిన ఇష్యూ ఏంటంటే మూవీలో చాలా లేట్‌గా వస్తదండి ఇది. స్క్రీన్ ప్లే రూల్స్ ప్రకారం 30 మినిట్స్ తర్వాత ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అనేది రావాలి. అంటే హీరోని స్టోరీలో ముందుకు నడిపేది. అది సముద్రకని ఫ్లాష్ బ్యాక్ చెప్పే సీన్. కానీ అది ఎప్పుడొస్తది? ప్రీ ఇంటర్వెల్‌లో వస్తది. దానివల్ల బోమన్ ఇరానీ సీన్ ఇంకా డిలే అయింది. అలానే సేమ్ రూల్స్ ప్రకారం బోమన్ ఇరానీ సీన్ ఇంటర్వెల్‌కి పడితే క్రేజీ ఉండేది. అసలు ఆ క్యారెక్టర్‌ని ఇంకా ముందే ఇంట్రొడ్యూస్ చేయాలి మూవీలో. చాలా లేట్‌గా తీసుకొస్తారు అండ్ చాలా తక్కువ టైం ఉంటది. ఇన్‌ఫాక్ట్ 'చంద్రముఖిలో' రజనీ క్యారెక్టర్ అండ్ ఈ క్యారెక్టర్ ఇంచుమించు సిమిలర్. మరి సినిమా మొత్తం కాకపోయినా అట్‌లీస్ట్ ఇంకొంచెం ఎక్కువసేపు ఉండాల్సింది. అలానే ఈ క్యారెక్టర్‌ని ట్రీట్ చేసిన విధానం కూడా చాలా బ్యాడ్ ఉంటదండి. పద్మవిభూషణ్ అవార్డ్ వచ్చేసింది అంటారు. అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ అసలు ఏదడిగినా ఇట్టే చెప్పేయగలరు. అలాంటిది ఆయన ఒక బుక్ తీసి చదువుతాడు. అది కూడా బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. 'అరుంధతిలో' ఈ సీన్ ఎందుకు వర్క్ అవుతది? అక్కడ ఒక హిడెన్ కోడ్‌లా రాసుంటది పెయింటింగ్ మీద. ఎవ్వరికీ తెలీదంటారు. సో, అక్కడ వాళ్ళ పెయింటింగ్‌లో కోడ్ చదువుతుంటే సీన్‌లో డ్రామాటిక్ టెన్షన్ పెరుగుతది. అగైన్ అది కూడా ఫుల్‌గా చదవరు. కొంచెం చదవగానే వెంటనే బర్న్ చేసేస్తాడు పెయింటింగ్. కానీ ఇక్కడ బుక్ కాలిపోయే సీన్ చాలా సిల్లీగా ఉంటది. ఇక సేమ్ మైండ్ బ్యాటిల్ హీరోకి, విలన్‌కి మధ్య పడాలి అన్నప్పుడు మాత్రం రైటింగ్ టోటల్లీ ఫెయిల్యూర్ అయింది. సంజయ్ దత్ ప్రభాస్‌కి హెల్యూసినేషన్స్ క్రియేట్ చేస్తాడు. కానీ బొమ్మన్‌తో సీనే తీసుకుందాం. యాస్ ఎన్ ఆడియన్స్ మనకి క్లారిటీ ఉంటది ఎవరేం చేస్తున్నారు అని. ప్రభాస్‌తో సీన్స్‌లో క్లారిటీ ఉండదు. హాస్పిటల్ అంటారు. బామ్మ కాళ్ళు కాల్చేసాడంటాడు. అసలు హాస్పిటల్‌లోనే లేడు అని ప్రభాస్ ఒక పాయింట్‌లో రియలైజ్ అవుతాడు. బికాజ్ ఆ కాగడా అనేది పడిపోయి ఉంటది. ఆ కాగడా అనేది మ్యాన్షన్ నుంచి వచ్చింది. సో, నేను మ్యాన్షన్‌లోనే ఉన్నా అని రియలైజ్ అవుతాడు. కానీ మళ్ళీ హెల్యూసినేషన్‌లోకి వెళ్ళిపోతాడు. ఎందుకు? అగైన్ ఇదేంటంటే వరల్డ్ బిల్డింగ్‌లో రూల్స్ సరిగ్గా
ఎస్టాబ్లిష్ చేయలేదు. దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్ ఇది. బికాజ్ యాస్ ఎ రైటర్ మీరు రూల్స్ అనేవి ముందే ఎస్టాబ్లిష్ చేసుంటే రాసేటప్పుడు మీకే ఒక గైడ్‌లాగా అది హెల్ప్ చేసేయి. మీరవి చేసుకోకుండా ఏదేదో రాస్తారు కాబట్టి చివరికి మీకే కన్‌ఫ్యూజన్ వచ్చేసింది. దానివల్ల ఇలాంటి సీన్‌లో లాజిక్ అనేది ఖచ్చితంగా మిస్ అవుతది. ఇలాంటి మూవీస్‌లో వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా నెసెసరీ. అసలు ఆ వరల్డ్ ఎలా ఫంక్షన్ అవుతది? అందులో రూల్స్ ఏంటి? ఇవన్నీ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. 'ఇన్సెప్షనే' తీసుకుందాం. అగైన్ ఇదేంట్రా పద్దాక 'ఇన్సెప్షన్' అంటాడని కాదు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అందరికి తెలిసిన మూవీ అని చెప్తున్నా అంతే. 'ఇన్సెప్షన్‌లో' వరల్డ్ రూల్స్ అనేవి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. డ్రీమ్‌లోకి ఎలా ఎళ్ళాలి? అక్కడ ఎలా బిహేవ్ చేయాలి? ఎంతసేపు డ్రీమ్‌లో ఉండాలి? ఒకవేళ డ్రీమ్‌లో ఒక టైం కన్నా ఎక్కువ సేపు ఉంటే ఎలాంటి డేంజర్స్ వస్తాయి? ఇలా మొత్తం క్లియర్‌గా చెప్తారు. ఆ లెవెల్‌లో కాకపోయినా అట్‌లీస్ట్ బేసిక్ రూల్స్ అయినా పెడతారు ఈ మూవీలో అని ఎక్స్‌పెక్ట్ చేశా. అసలు రూల్స్ ఏవి ఉండవు. ఎవ్వరికి నచ్చినట్టు ఆళ్ళు చేసుకుంటూ పోతారు. ఆటోమేటిక్‌గా ఎవ్రీథింగ్ బికమ్స్ బోరింగ్ అండ్ అన్‌ఇంట్రెస్టింగ్. మూవీలో కోర్ ఎమోషన్ వచ్చేది ఒకే ఒక బాండింగ్ నుంచి. 'ప్రభాస్‌కి' వాళ్ళ నానమ్మకి మధ్య బాండింగ్. యాక్చువల్లీ ఈ సబ్‌ప్లాట్ బావుంటది. జమీందారీ ఫ్యామిలీ నుంచి వచ్చి విలన్ వల్ల మొత్తం కోల్పోయి, కష్టపడి ప్రభాస్‌ని పెద్ద చేసి, ఇంత చేసినా కూడా ఇంకా విలన్ గాడి మైండ్ కంట్రోల్‌లో ఉండడం అనేది చాలా సాడ్ అనిపిస్తది. జాలేస్తది. సింపతి వస్తది. కానీ ఈమె క్యారెక్టర్‌ని కూడా రాంగ్‌గానే హ్యాండిల్ చేశారు. ఫస్ట్ అసలు ఈమెతో కామెడీ చేయించకూడదు. మాట్లాడితే 5 మినిట్స్‌కి ఒకసారి కాల్ చేస్తది. తాత కనిపించాడంటది. కల్లోకొచ్చారంటది. అగైన్ ఇది స్టోరీలో భాగమే అయ్యుండొచ్చు. బట్ ఒక ట్రాజిక్ క్యారెక్టర్‌తో కామెడీ చేస్తే వాళ్ళ ట్రాజెడీని మనం అండర్‌మైన్ చేసినట్టే. అసలు సినిమాలో ఎమోషనల్ కోరే ఆమె. ఆమె ట్రాజెడీని ఎందుకు రెడ్యూస్ చేసి తగ్గిచ్చారు? ఫోను చేసిన ప్రతిసారి ప్రభాస్ చిరాకు పడుతూ ఉంటాడు. ఆయనతో పాటు ఆడియన్స్ కూడా చిరాకు పడతది. ఏంట్రా పద్దాక ఈ ఫోన్‌లని చెప్పి. దిస్ ఈజ్ సచ్ ఎ రాంగ్ మూవ్ అండి. సెకండ్, ప్రభాస్ లాస్ట్‌లో సంజయ్ దత్‌తో బ్యాటిల్ అన్నప్పుడు ఆమెను ఎందుకు ఇమాజిన్ చేసుకుంటాడు? ఆమె ఉంటే ధైర్యం కోసం అని నేను అస్యూమ్ చేసుకున్నా. బట్ ఇది మూవీలో ఎక్కడ క్లియర్‌గా చెప్పరు. బట్ ఇమాజిన్ దీన్ని ఇంకా బెటర్‌గా రాసుకునుంటే మంచి ఎలివేషన్ అయ్యేది కదా! అది లేకపోవడం వల్ల ఏదో రాండమ్ సీన్ అనిపించింది. యూజువల్లీ ఆ చక్రాస్ కంట్రోల్ చేయాలి అంటే ఒక యోగిలా ఉండాలి. ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదు అంటారు. కానీ అదేంటో ఈ సినిమాలో మొత్తం రివర్స్‌లో పెడతారు. ప్రభాస్ ఎక్కువ ఎమోషనల్ అవ్వడం వల్లే అవేకెనింగ్ అయితదంటారు. అసలు నువ్వంత ఎమోషనల్ అయ్యి మైండ్ అంతా అన్‌స్టేబుల్‌గా ఉన్నప్పుడు చక్రాసాన్ని ఎట్లా అవేకెన్ చేస్తావు? నాకైతే తెలియలేదు. మారుతి గారికి తెలియాలి ఆన్సర్. అసలు దీనికో ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. రీజనింగ్ ఉండదు. అలా రాండమ్‌గా వచ్చిపోతూ ఉంటాయి సీన్స్. రాండమ్ అంటే గుర్తొచ్చింది. ఈ సినిమాలో ఎడిటింగ్ ఉంటది భయ్యా! సీరియస్‌లీ ఐ డోంట్ నో. అంటే స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల ఎడిటింగ్ బ్యాడ్ అయిందా? లేదంటే ఎడిటరే ఇంకా నాకున్న సీన్‌లు ఇవే అని చేసేసారా? లేదంటే రీషూట్స్ వల్ల మొత్తం ఏం చేయాలో తెలియక అలా అయిందా? అసలు ఎలా చేశారు ఎడిటింగ్? నాకిది ఇప్పటికి అర్థం కావట్లేదు. ప్రతి సీన్ రాండమ్ అండి. ప్రతి సీన్ రాండమే. సీన్‌కి మధ్య ఫ్లో ఉండదు. కాన్వర్జేషన్‌కి మధ్య ఫ్లో ఉండదు. క్యారెక్టర్స్ ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఏది ఒక క్లారిటీ ఉండదు. అంత హ్యాప్‌హజార్డ్ ఎడిటింగ్. అగైన్ ఐ విల్ స్టిల్ పుట్ దిస్ బ్లేమ్ ఆన్ ద రైటర్ బికాజ్ స్క్రీన్ ప్లే సరిగ్గా ఉంటే ఎడిటింగ్ కరెక్ట్‌గా వస్తది. సో అగైన్ ఇట్స్ ద ఫాల్ట్ ఆఫ్ రైటర్ అండ్ డైరెక్టర్. కమింగ్ బ్యాక్ టు క్లైమాక్స్. ఇంకో పెద్ద లూప్ హోల్ అంటే క్లైమాక్స్ ఫైట్సే. అసలు అదంతా హెల్యూసినేషన్ అన్నప్పుడు ప్రభాస్ జస్ట్ ఆలోచిస్తే చాలు కదా! హెల్యూసినేషన్ లేకుండా పోతది. ఏదో ఫైట్ పెట్టాలి కాబట్టి ఇక్కడ కూడా రాండమ్‌గా ఒక క్రొకోడైల్‌ని పెట్టేస్తారు. అసలు క్రొకోడైలే లేదు అని ప్రభాస్ ఆలోచిస్తే అది మాయం అయిపోద్ది గదా! ఇది నేనన్న మాట గాదు. మా థియేటర్‌లో చాలామంది అనుకున్న మాట. స్క్రీన్ మీద ఏదేదో అయిపోతూ ఉంటది. క్యారెక్టర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయినా ఆడియన్స్‌కి అర్థం కాదు ఏమవుతుందో. రైటింగ్ అనేది అంత బ్యాడ్ ఉంటది మూవీలో. అలానే క్లైమాక్స్‌లో షాడోస్ ఫైట్ ఉంటది. యాక్చువల్లీ ఇట్స్ ఎ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. షాడోస్‌ని యూజ్ చేసి ప్రభాస్ వాళ్ళని కొడితే ప్రభాస్‌కే దెబ్బ తగులుతదనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. బట్ అగైన్ ఈ సినిమాలో రికరింగ్ థీమ్ ఐడియల్ ఇంట్రెస్టింగ్ ఉంటే గాని ఎగ్జిక్యూషన్ వరస్ట్‌గా ఉంటది. ఆ ఫైట్ వరకు బానే ఉంటది. ఒక పాయింట్‌లో ప్రభాస్ హెల్మెట్ రిమూవ్ చేస్తాడు ఆ సోల్జర్స్‌లో ఒకళ్ళది. నేనే కాదు లిటరల్లీ థియేటర్‌లో ప్రతి ఒక్కడు హెల్మెట్ దిగానే ప్రభాసే వస్తాడు అని ఎక్స్‌పెక్ట్ చేసాం. కానీ వచ్చాడో లేదు. మళ్ళీ ఆ పురుగులు పట్టిపోయిన ఫేస్ ఏసుకొని ఒక దెయ్యాన్ని పంపిస్తది. అరేయ్! మంచి ఎలివేషన్ పాడే సీన్ రా అది. అక్కడెందుకు పెట్టలేదురా అనే డిసప్పాయింట్‌మెంట్ అయితే ఖచ్చితంగా వచ్చింది. బికాజ్ ఇమాజిన్ ప్రభాస్‌ని కొట్టడానికి అవతల కూడా ప్రభాసే ఉండాలంటే లైక్ దట్స్ ఎ క్రేజీ ఎలివేషన్ సీన్ కదా! అదెలా మిస్ చేశారండి మారుతి గారు. సరే పోనీ ఇది కూడా వదిలేద్దాం. లాస్ట్‌లో సంజయ్ దత్ ఇంకా పెద్ద మాన్‌స్టర్ అయిపోతాడు. కానీ లిటరల్లీ ఒక్క పంచ్‌కి డిఫీట్ అయిపోతాడు. అరే! దానికేమన్నా కొంచెం బిల్డప్, హైప్ చేయడం ఏదో ఒకటి కొంచెం పెంచొచ్చు కదా! సింపుల్‌గా ఒక్క పంచ్ కొడితే అయిపోతదా? అసలు అన్నిటికన్నా బిగ్గెస్ట్ ప్లాట్ హోల్ అంటే అసలు సంజయ్ దత్ ప్లాన్ వర్కౌట్ కావడానికి రాజాసాబ్ ఎక్కడున్నా ఫరక్ పడదు. దానికోసం తన మ్యాన్షన్‌లో ప్రభాస్‌ని ట్రాప్ చేయాల్సిన అవసరమే లేదు. సరే మూవీ కోసం కొన్ని లాజిక్స్ పక్కన పెట్టాలంటారా?
కనీసం ఎఫర్ట్ అయినా పెట్టాలి కదా! ఏదో ఒక రీజన్ ఇవ్వడానికి. ఈ మూవీలో మాత్రం జీరో ఎఫర్ట్. ఈ మూవీలో నాకు భయం ఎయకపోవడానికి ఇంకో పెద్ద రీజన్ సంజయ్ దత్ చాలా ఫ్రెండ్లీ గోస్ట్ అండి. ఇంట్లో అందరిని మంచిగా చూసుకుంటాడు. ఎవ్వరిని చంపడు. మంచిగా ఫుడ్ అరేంజ్ చేస్తాడు. మ్యాజిక్ బీరువాలో పర్ఫెక్ట్‌లీ టైలర్డ్ స్టైలిష్ క్లాత్స్ పెడతాడు. వేసిన అవుట్‌ఫిట్ రిపీట్ అవ్వకుండా యేసుకునేలా చాలా మంచిగా చూసుకుంటాడు. మంచి ఫుడ్ పెడతాడు. మరి ఇంత మంచిగా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తే అసలు హారర్ అనే ఫీల్ ఎలా వస్తది? అలాంటి సీక్రెట్స్ అన్ని డైరెక్టర్ మారుతి గారికే తెలియాలి. ఇది ఎంత బ్యాక్ ఫైర్ అయిందంటే లిటరల్లీ కొంచెం అంటే కొంచెం కూడా భయమేయలేదు. హారర్ సినిమా అంటే ఎవడో కూడా చావాలి. ఆర్ అట్‌లీస్ట్ కాన్స్టెంట్‌గా చావు నుంచి తప్పించుకుంటూ ఉండాలి. అలా కాకుండా హాయిగా మ్యాన్షన్‌లో చిల్ అవుతూ, రొమాన్స్ చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తే అది హారర్ అవ్వదు. వెకేషన్ అవుతది. ఈ సినిమా క్లైమాక్స్ దాకా లిటరల్లీ అదే ఫీలింగ్ వస్తది. అందుకే కొంచెం అంటే కొంచెం కూడా డ్రామాటిక్ టెన్షన్ అనేది ఉండదు మూవీలో. కనీసం బోమన్ ఇరానీ వచ్చినప్పుడు ఆయన చంపేస్తే అయినా కొంచెం భయమేసేదేమో. టెన్షన్ పెరుగుతది అప్పుడైనా అని అనుకున్నా. కానీ ఆయన కూడా సేఫ్‌గా ఇంటి బయట ఇసిరేస్తాడు సంజయ్ దత్. అసలు అంత బ్రూటల్ మాంత్రికుడు అని చూపిచ్చి ఒక్క కిల్లింగ్ కూడా చూపెట్టకపోవడం ఏంటో. ఇప్పుడు మీరొచ్చి బావిలో ఇద్దరిని చంపేసాడుగా అని అనకండి. వాళ్ళెవ్వరో కూడా నాకు తెలీదు. ఆళ్ళు సచ్చినా నేను ఫీల్ అవ్వను. 'అరుంధతిలో' సోనూ సూద్ ఎంతమందినేసేస్తాడు సినిమా మొత్తం. హీరోయినే గాదు, ఆమెకి క్లోజ్ అయిన వాళ్ళు గూడా ఎప్పుడూ డేంజర్‌లో ఉంటారు. ఇందులో ఆ డేంజరే మిస్ అయింది. స్టేజ్ 4 పోస్ట్ రిలీజ్. అసలే నెగెటివ్ టాక్ నడుస్తుంటే దాన్ని ఇంకా పెంచేలాగా పోస్ట్ రిలీజ్‌లో చేసిన పనులు గూడా యాడ్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఏవైతే తప్పులు జరిగాయో అవే మళ్ళీ రిపీట్ చేశారు. మళ్ళీ కొన్ని తప్పు స్టేట్మెంట్స్ వచ్చాయి. అప్‌సైడ్ డౌన్ ఫైట్ లేదు అనేసరికి అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఫస్ట్ పోస్టర్ నుంచి లాస్ట్ ట్రైలర్ దాకా ఉన్న సీన్ మూవీలో లేదని డిసప్పాయింట్ అవ్వడంలో తప్పే లేదు. కానీ సర్వర్ ఇష్యూ వల్ల సీన్ అప్‌లోడ్ కాలేదు అనేది చైల్డిష్ రీజన్ ఇచ్చేశారు. ఆడియన్స్ మరీ అంత చిన్న పిల్లల్లాగా అనిపిస్తున్నారా అనిపించింది. ప్రీమియర్స్‌కి ఫస్ట్ డేకి అంత కాస్ట్ పెట్టి చూసినోళ్ళైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యారండి. ఈ డిసప్పాయింట్‌మెంట్ అంతా ఓవరాల్ పబ్లిక్ రిసెప్షన్‌లో కూడా క్యారీ అయింది. అసలే నెగటివిటీ అంటే దీనివల్ల ఆడియన్స్‌కి ఇంకా ఎక్స్‌ట్రా కోపం కూడా వచ్చింది. ఇలా మల్టిపుల్ స్టేజెస్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల రాజాసాబ్ రిజల్ట్ తేడా కొడిసింది. ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఐడియా పెట్టుకొని కూడా ప్రాపర్‌గా డెవలప్ చేయకపోవడం, ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయకపోవడం వల్ల మొత్తం అందరిని డిసప్పాయింట్‌మెంట్‌కి గురి చేసింది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే నెక్స్ట్ ఏ మూవీకి వాట్ వెంట్ రన్ చేయాలో కూడా కామెంట్ చేసేయండి. దానికి చేయడానికి ట్రై చేస్తాం.